కూర్చున్న నా ప్రాణము ఎంత విలువైంది అంటే వి షుడ్ నాట్ సపోజ్ టు బి క్యాలిక్యులేటెడ్, మనం చేయలేము. కానీ ఆ విలువైన ప్రాణము యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు నా ప్రాణం కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టి సిలువలో నీకు నాకు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉంటే ఎంతకాలం దూరంగా ఉంటాం. అందుకే ఈ ధనవంతుడు కొట్లన్నీ పండిపోయినాయి, ధాన్యమంతా పండిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే అంటాడు 19వ వచనంలో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు ఆ సమకూర్చబడింది ఏం చేయమన్నాడు? మొట్టమొదట ఎవరైనా సుఖిస్తారా? లాస్ట్ లో సంతోషం పెట్టాడు. సుఖించుము, తినుము. లాస్ట్ లో ఏముంది? ఫస్ట్ సంతోషం కావాలా, సుఖం కావాలా? సంతోషం ఉంటేనే సుఖం. ఈ వ్యక్తి నాకు లాస్ట్ లో సంతోషం కావాలన్నాడు, ఫస్ట్ లో సుఖపడాలనుకున్నాడు. వెంటనే ఏమన్నారు? నీ ప్రాణం ఈ రోజు రాత్రి ఇప్పుడే అడుగుతున్నామంటే నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? కాబట్టి ఈయన సంతోషించలేకపోయాడు, తినలేకపోయాడు, త్రాగలేకపోయాడు, సుఖించలేకపోయాడు. నువ్వు అనుకోవచ్చు, నాకేమి మస్తుంది ఆస్తి, ఫ్లాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకోవచ్చు. నీ వేస్టే. సమాధానం కావాలన్నా? ఈ వ్యక్తికి సంతోషం లేదు. సంతోషం లేని కారణాన్ని బట్టి ఆ రోజు రాత్రే ప్రాణం అడుగుతూ వచ్చినారు. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా నువ్వు ఓరి వెర్రివాడు అన్నాడు, ఓ ఫూలిష్ అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా సలోమి బర్త్డే సందర్భంగా 2 మాటలు నేను విన్నాను. ఇంకా నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని పొందకపోతే, నువ్వు బయట ఉండి వింటుంటే కూడా, యేసు ప్రభు వచ్చినది లోకములకు క్రైస్తవులుగా చేయటానికి కాదు, సమాధానాన్ని ఇవ్వటానికి. 2వది సంతోషాన్ని ఇవ్వటానికి. 3వది విజయం. సంతోషము సమాధానం పొందితే అప్పుడు మనకేముంటది? విజయం. విజయం కావాలంటే సంతోషం లేకుండా సమాధానం లేకుండా రాదు. దావీదుకి విజయం కలగడానికి గల కారణం ఏంటంటే, దావీదు తన జీవితంలో సమాధానాన్ని అనుభవిస్తూ వచ్చినాడు, సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చినాడు, ఆరాధికుడు అయ్యాడు. అందువల్ల ఏ యుద్ధానికి పోయినా కూడా ఏంటి చెప్పండి? విజయమే. కాబట్టి యెహోవా నిస్సి అంటే ఏంటి? ధ్వజము, విజయము. కాబట్టి నీకు నాకు విజయం కావాలన్నా? విజయం కావాలంటే నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని పొందాలంటే యేసు ప్రభు హృదయంలోనికి తీసుకోవాలా. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన సజీవుడై ఉన్నాడు, తిరిగి రానన్నాడు. ఎవరైతే ఆయన చేర్చుకున్నారో, సమాధానము సంతోషం కలిగి జీవితంలో విజయములై జీవిస్తున్న వారిని తీసుకెళ్ళటానికి రానన్నాడు. ఇదే సువార్త. ఇంతకంటే